सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, అబ్స్టిటిషియన్, గైనకాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు మనం చాలా స్పెషల్ ఒక ట్రాన్సియంట్ పీరియడ్లో ఉన్నాం కదా. ఇప్పుడు దాన్ని ట్విలైట్ జోన్ అంటాం అనమాట. ఈ ట్విలైట్ జోన్ అంటే ఏంటంటే 2 డెఫినెట్ పీరియడ్స్లో ఏదైనా ఒక సందిగ్ధ కాలం అంటాం కదా, అలాంటిది అనమాట ట్విలైట్ జోన్ అంటే. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, బాగా ఉన్న ఎండాకాలం నుంచి వానాకాలంకి సీజనల్ వేరియేషన్ వచ్చింది. సో ఈ సీజనల్ వేరియేషన్ ఎప్పుడైతే వస్తుందో అలాగే డిసీజెస్ కూడా బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. ఎందుకు, సడన్ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇంతవరకు దోమలు, డ్యాంప్ ఏరియాస్ అవి ఉంటాయి కదా. వర్షాకాలం రాగానే ఏమవుతుందంటే గాలిలో తేమ పెరుగుతుంది, చుట్టూతో డ్యాంప్ ఏరియాస్ కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఈగలు, దోమలు, మిగిలిన వెక్టర్స్ అంటే డిసీజెస్ రావడానికి కావాల్సిన వెక్టర్స్ అనమాట. ఇవి యూజువల్గా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి వానాకాలంలో. ఈ దోమలు, ఈగలతోటి వాటితోటి వచ్చే డిసీజెస్ చాలా ఉన్నాయి కదా. దోమల వల్ల మనకి మలేరియా వస్తుంది, డెంగ్యూ ఫీవర్, ఫైలేరియా, చికెన్ గున్యా, ఇవన్నీ, ఇంకా వెస్ట్ నైల్ ఫీవర్, ఈ ఫీవర్స్ అన్ని, జికా వైరస్, ఇవన్నిటితోటి మోస్ట్ కామన్ కాబట్టి ఆర్బో వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా చాలా కామన్. జపనీస్ ఎన్కెఫలైటిస్, ఇవన్నీ దోమల వల్ల వస్తాయి అన్నమాట. ఇంకా మించి ఏంటంటే హౌస్ ఫ్లైస్ వానాకాలంలో చాలా కామన్గా ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్స్, అంతేకాకుండా గ్యాస్ట్రోఎంటరైటిస్, కొలరా, ఇవన్నీ కూడా రోటా వైరస్ ఇన్ఫెక్షన్స్. దానివల్ల డయేరియాస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్, మోషన్స్, ఈజీగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి డిసీజెస్ అన్నీను ఈ ట్విలైట్ జోన్, అందులోనూ వర్షాకాలంలో, రాబోయే కాలంలో. సో దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి చిన్న విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. హౌస్ హోల్డ్ యాక్టివిటీలను, అంతేకాకుండా ఈ వెక్టర్స్ అవి ఇంట్లోకి రాకుండా, దోమలు, ఈగలు, బొద్దింకలు ఇవన్నీ ఎక్కువ రాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము యూజువల్గా మీరు గమనిస్తే కొన్ని ఫ్యామిలీస్ సిక్ అవుతూ ఉంటారు, అస్తమాట సిక్ అవుతారు. కొన్ని ఫ్యామిలీస్ ఏమో చాలా హెల్తీగా ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇండివిజువల్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి. ఇండివిజువల్ ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి యూజువల్గా ఏం రావు. వాళ్ళు బయటకు వెళ్ళి పానీపూరీలు, బజ్జీలు అలాంటివి తిన్నా కూడా వాళ్ళకి ఏం కాదు. కొంతమంది మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇంట్లో ఫ్రీక్వెంట్గా అందరూ సిక్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలి దీనికి, మామూలుగా దోమలకైతే మనం చాలా జాగ్రత్తగా డ్యాంప్ ఏరియాస్ లేకుండా, తాగిపడేసి కొబ్బరి బొండాలు అవి లేకుండా, టైర్స్, పాత టైర్లు అవి లేకుండా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పాత సామాన్లు, ఏమన్నా మూల ఎక్కువ ఉన్న పాడైన సామాన్లు అవన్నీ ఉంటే తీసేసుకొని అంతా హెల్తీగా చేసుకోవాలి. ముందు హోమ్ ఎన్విరాన్మెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే దోమలు అవి రాకుండా మస్కిటో మెషెస్, చిన్నపిల్లలకైతే ఫుల్ క్లాత్, ఎట్లా అంటే చేతులు కాళ్ళు శుభ్రంగా ఉండి అవన్నీ కప్పి ఉంచడం, మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేయడం, దోమలు కుట్టకుండా వాటికుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఒకసారి కనుక ఇదైంది అనుకోండి, డెంగ్యూ ఫీవర్ తోటి మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్స్ అవి ఇవి అన్నీ చూసుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ పీరియడ్ అనమాట. ఇది ఈ ట్విలైట్ జోన్లో జరిగే సాధారణ వాతావరణ మార్పు. ఇది ఒకటి. ఎప్పుడు కూడా హాట్గా అప్పుడప్పుడు వండుకున్న ఆహార పదార్థాలు తినడం, వాటి మీద మూతలు పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈగలు చాలా అశుభ్రమైన ప్రదేశాల మీద వాలి అవి వచ్చి ఫుడ్ మెటీరియల్ మీద వస్తాయి కదా. వాటి కాళ్ళ మీద ఉన్న బ్యాక్టీరియాలు, టైఫాయిడ్ బ్యాసిల్లే, రోటా వైరస్లు, కొలరా బ్యాసిలే, ఇవన్నిటి వల్ల చాలా గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్, మోషన్స్ అవ్వడం, అందరూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు అందరూ సిక్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ మెటీరియల్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వండినవి వేడివి తీసుకోవాలి. స్విగ్గీ, జొమాటోలను ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా కూడా ఉండాలి. ఇంకోటి ఏంటంటే హాట్ ఫుడ్తో పాటే చాలా వెజిటబుల్స్ అవి ఫ్రూట్స్ తీసుకుంటే వాటిని కూడా సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. లేకపోతే పారాసైట్స్ ఉన్న ఓవాసిస్టులు ఉంటాయి కదా, అమీబియాసిస్, ఇవన్నీను వాటి వల్ల కూడా చాలా కామన్గా వస్తాయి అన్నమాట డిసీజెస్ అన్నీను.
సో ఈగల దోమల నుంచి రక్షణ మాత్రమే కాకుండా బొద్దింకలు కూడా క్యారియర్స్ చాలా డిసీజెస్కి. అవి కూడా బ్యాక్టీరియాని ఒక చోట నుంచి ఒక చోటకి మోసుకుపోతాయి. అంతేకాకుండా ఎలకలు రాకుండా చూసుకోవాలి. ఎలకల వల్ల లెప్టోస్పైరోసిస్, ప్లేగ్ ఇవన్నీ మోర్ కామన్ అనమాట. హంటా వైరస్ ఇలాంటి రేర్ డిసీజెస్ కూడా మోర్ కామన్. ఒక్కోసారి ఫ్రూట్ బ్యాట్స్, నిపా వైరస్, వెస్ట్ నైల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా రేర్గా వస్తున్నాయి, కానీ కేరళలో అలాగా కేసెస్ రిపోర్ట్ అయినాయి కదా. వీటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎలకలు వస్తే రోడెంట్స్, వానాకాలం వచ్చింది అనుకోండి, వాటికి కూడా ప్లేస్ లేక అవి కూడా వచ్చేస్తుంటాయి. సో ఎలకల్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. పెస్ట్ ఏవైనా కూడా. సో కామన్గా మీరు గమనించుకొని మీ ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెంచుకోవడానికి వీలైనంతగా హై ప్రోటీన్ డైట్, లెస్ కార్బోహైడ్రేట్ డైట్, మినరల్స్ అవి ఎక్కువ మంచిగా ఉన్నవి డైట్ తీసుకోండి. నిమ్మరసం, తేనె వాటితో తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెరిగేలాగా బాదం, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోండి. విష్ యూ ఏ వెరీ హెల్తీ సీజన్ అండ్ టు కమ్ అక్రాస్ ద ట్విలైట్ జోన్. దీన్ని చాలా సేఫ్గా దాటడానికి ప్రయత్నించండి. సర్వేజన సుఖినో భవంతు.